నెల రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. అంతేకాదు తమ మేనిఫెస్టోను కూడా అందరికంటే ముందే రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 15న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు. మేనిఫెస్టోలో రైతులకే పెద్దపీట వేస్తున్నారు. మహిళల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. బలహీన వర్గాలు, మైనారిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆసరా పెన్షన్లు, ఒంటరి మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాలు ఉండబోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ హామీలను తలదన్నేలా మా మేనిఫెస్టో ఉంటుందన్న ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఇక తెలంగాణలో పొలిటికల్ హీట్ చాలా వరకు కూడా వేడికిందని చెప్పొచ్చు. మరి ఒక పక్క పార్టీలు నువ్వా నేనా అన్నట్టు దూసుకుపోతున్నాయి. అందులో మరి అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక అడుగు ముందే ఉందని చెప్పొచ్చు. మొదటగా ఆ టికెట్ల ప్రకటనతో పాటు ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్తో పాటు బీఫామ్లు కూడా అభ్యర్థులకు అందించడంతో ఎవరి పని వాళ్ళు ఇప్పటికే నియోజకవర్గాల్లో పూర్తిగా క్లీన్ చేసుకొని దాదాపు వాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు. మరి ఎన్నికలపై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధమన్నట్టుగా ఉన్నారు. మరి మేనిఫెస్టో మీద సర్వత్రా ఒక ఊహ అనేది ఉంది. రెండు అధికార జాతీయ పార్టీలు ఏదైతే బీజేపీ, కాంగ్రెస్ మరి మేనిఫెస్టో ఎలా రూపొందించాయి, దాని తలదన్నిలా ఎలా ఉండబోతుంది మరి బీఆర్ఎస్ మేనిఫెస్టో అడగడానికి మనతో పాటు శేరిలింగంపల్లి అరికపూడి గాంధీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ తెలుసుకుందాం. సార్ నమస్తే. మొత్తానికి మీ పార్టీ మేనిఫెస్టో పైన సర్వత్రా రెండు జాతీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, మీది జాతీయ పార్టీ అయినప్పటికీ మీ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఇచ్చే మేనిఫెస్టో మీదే ఇతర రాష్ట్రాల్లో కూడా రేపు ఎన్నికలు పోతే అవకాశం ఉంది. ఎలా ఉండబోతుంది సార్ మేనిఫెస్టో ఊహించవచ్చు? మీ అందరికి కూడా తెలుసు, మా మేనిఫెస్టోకి ఒక ప్రత్యేకత ఉంటుంది. రేపు వచ్చే మేనిఫెస్టో కన్నా ఇవాళ వచ్చి అనుభవిస్తున్నటువంటి మేనిఫెస్టో చెప్తే ఎవరు ఊహించలే, నమ్మలే. ఇంప్లిమెంట్ చేసినటువంటి విధానం, మేనిఫెస్టో లేని స్కీములు, సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా చేసిన విధానాన్ని ప్రజలు అనుభవించారు, చూశారు. కళ్ళారా చూసి ఇవాళ మా మేనిఫెస్టో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మా పరిస్థితి ఏంటంటే ఇన్కమింగ్ ఆదాయం ఎంత ప్రభుత్వానికి, అవుట్ గోయింగ్ ఖర్చు ఎంత, మా పరిధిలో ఎంతవరకు రుణాలు తీసుకోవచ్చు అనేది బేరీ చేసుకుంటాం. బేరీ చేసుకున్నప్పుడు సంక్షేమాన్ని, అభివృద్ధిని పేర్లలుగా తీసుకొని సంక్షేమానికి ఇంత, అభివృద్ధికి ఇంత. చాలా ప్రభుత్వాలు ఏదో ఒకటే కాన్సంట్రేషన్ పెడతా ఉంటాయి. మా ప్రభుత్వం రెండింటి మీద పెట్టి సక్సెస్ అయినటువంటి తీరు. ఈ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మేనిఫెస్టోలు సగం సగం రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఊహల్లో ఉన్నటువంటి మేనిఫెస్టోలు అవి. మా ఈ ప్రజల అవసరాలు, పేద మధ్యతరగతి కుటుంబాలు, రాష్ట్ర అభివృద్ధి, తాగునీరు, సాగునీరు, ఎలక్ట్రిసిటీ అభివృద్ధిలో మీరంతా కూడా చూశారు. లింక్ రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ బ్రిడ్జెస్ కావచ్చు, ఏ రకంగా చేశాము. భారీ వర్షాలలో 20, 30, 40 సెంటీమీటర్ల వర్షపాతాలను ఏ రకంగా ఎదుర్కోగలిగాం అనేది కూడా మనమంతా కూడా 9.5 సంవత్సరాల పాలనలో చూశారు ప్రజలు. అందుబాటులో ఉండి పగలనక రాత్రనక ప్రజలకి ఇబ్బంది కలగకుండా, కరోనా మూమెంట్లో కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా కార్యక్రమాలు చేసినటువంటి విధానం చూశారు. వీటన్నింటినీ, ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు అందరి సలహాలు, సూచనలు కూడా తీసుకొని మేనిఫెస్టో తయారు చేశారు. మా లెక్కలో అయితే బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు చెత్త మేనిఫెస్టోలు. మా మేనిఫెస్టోలు చూసి వాళ్ళ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసే దిక్కులేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్న చోట ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది ప్రజలకు తెలుసు, పత్రికలకు తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా తెలుసు. ఇవాళ వాళ్ళు వచ్చి చెబితే నమ్మటానికి సిద్ధంగా లేరు. అలాగే ఈ రెండు మేనిఫెస్టోలని తలదన్నే విధంగా మా మేనిఫెస్టో ఉంటుంది. ఇవాళ ముసలాళ్ళని చూసే పరిస్థితి లేదని చెప్పి పెద్దలకి ఇవాళ వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ ఇచ్చి దాన్ని పెంచే కార్యక్రమంలో, అలాగే
మహిళలకి ఒక స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయాలనే కార్యక్రమంలో ఈ నిత్యావసర సరుకులు రేట్లు తగ్గాలి, సామాన్య ప్రజానికం స్వేచ్ఛగా ఇబ్బందులు పడకుండా బతకాలి అని అంటే రైతు బాగుండాలి. అవసరమైతే రైతుకి ఎకరానికి ఇంకో 5,000 రూపాయలు పెంచైనా సరే చాలా రైతు సంక్షేమ సమితులు పెట్టారు ముఖ్యమంత్రి గారు. రాష్ట్రమంతా మండలంలో గ్రామాల్లో పెట్టారు. రైతులు మాట్లాడుకున్నారు. వాళ్ళు అడిగారు, అయ్యా రైతులను ఇంకొక 100 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు సహకరించు, మంచి విధానం వస్తుంది, రైతు కోలుకుంటాడు, రైతు ఆత్మహత్యలు తగ్గుతాయి, రైతు దేశానికి వెన్నెముక అని చెప్పినటువంటి దొంగ పార్టీలన్నీ రైతులకు ఏమీ చేయలేదు. మీరు 10,000 రూపాయల ఎకరానికి రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి ఆదుకున్నారు. మీరు ఇంకో కొంత సాయం చేసినట్టే రైతు సెటిల్ అయిపోతాడని చెప్పి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తే ఖచ్చితంగా రైతులకి ఇంకా పెంచే విధానం చేద్దాం. రైతు బంధు అనేది దేశంలో ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి, రైతుని ఆదుకోవాలనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 10,000 రూపాయల బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటలు రైతు బంధుని ఇంకా పెంచి రైతుకి వెన్నంట నిలబడదామనే ఆలోచన. ఒంటరి మహిళలకి, వితంతువులకి, వికలాంగులకి ప్రత్యేక సంక్షేమాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఉన్నారు. రేపు ఈ టైం కల్లా ఇంచుమించుకు వచ్చేస్తుంది. మా ఎక్స్పెక్టేషన్, మా ముఖ్యమంత్రి గారి అనుభవాలు ఈ 2 పార్టీల మేనిఫెస్టోల్ని తలదన్నే విధంగా ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఉంటుందనేది నా అభిప్రాయం. 100% అలా ఉంటుందంటలో ఎటువంటి సందేహం కూడా లేదు. షెల్లింగపల్లి ప్రజలకు దాదాపు ఒక గిఫ్ట్గానే అనుకోవచ్చు. ఏది మేము పుట్టినరోజు నాడు మీరు బీఫామ్ అందుకోవడం, మీ నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తేవడం, ఎలా ఫీల్ అవుతున్నారు సార్ రేపు ఈ మేనిఫెస్టోలో? చాలా సంతోషం ఉంది. మా ప్రజలకు నేను చెప్పుకుంటున్నా, నా పుట్టినరోజునే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో ఇస్తున్నారు, చదవండి బాగుంటుంది అని చెప్పి నేను చెప్పా. వాళ్ళు కూడా సంతోషపడుతూ ఉన్నారు. మరి చాలా ఈ టైంకి రేపు బాగుంటుందనేది నా మంచి భావన. రెండోది, రాష్ట్రం దివాళా తీసింది, రాష్ట్ర బడ్జెట్లో అప్పుల పాలైందని చెప్పే ప్రతిపక్షాలు వాళ్ళ మేనిఫెస్టోలకి, వాళ్ళ వాదనకి ఏమైనా అర్థం పర్థం ఉందేమో ప్రజలు ప్రత్యేకంగా గమనించాలి. మరి రాష్ట్రం దివాళా తీసిందన్నారు, దివాళా తీసిన రాష్ట్రంలో నీ మేనిఫెస్టో ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు? నీకు అనుభవం ఉందా? నీ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేసావా? మీరు చేసే వాదనలు పచ్చి అబద్ధాల పుట్ట, అసత్య ప్రచారం, బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారనేది ప్రజలు గమనించాలని చెప్పి నేను ముఖ్యంగా కోరుతాను. ఇది ప్రభుత్వం గాంధీ గారు చెప్పినటువంటి విషయం. మొత్తానికి తన పుట్టినరోజు నాడు ఇటు ప్రజలకు సేవ చేసేందుకు బీఫామ్ రావడం, అలాగే ఆ ప్రజలకు మేనిఫెస్టో రావడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. దాదాపు 2 పార్టీలు కూడా ప్రకటిస్తున్నటువంటి మేనిఫెస్టోలో కూడా తలదన్నేలాగా తమ మేనిఫెస్టో ఉందంటున్నారు. దాదాపు ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతారు. ఖచ్చితంగా ఇది అందరికీ కూడా ఉపయోగపడే మేనిఫెస్టో అంటూ దాదాపు ప్రభుత్వం గాంధీ గారు చెప్పిన విషయం. ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదలయ్యే నేపథ్యంలో నేతల స్పందన. కెమెరా పర్సన్ రఘుతో మహేందర్ రెడ్డి, హైదరాబాద్.